హాయ్. సో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాడు. సో ఆ గ్రామాల్లో తిరుగుతూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి. సో ఈయన తిరిగే టైంలో అక్కడ కొన్ని చోట్ల రోడ్లు సరిగ్గా లేవు, డోలీలతో ప్రజలు తిరుగుతున్నారని చెప్పేసి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్తా ఉన్నారంటే, ఇంకా డోలీల్లో తిరగాల్సిన అవసరం లేకుండా రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్తా ఉన్నాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆయన ఫ్యాన్స్ అనబడే వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే, ఓజీ ఓజీ అని అరుస్తూ ఉన్నారు. దానికి ఆయన ఏమని ప్రతిస్పందించారంటే, ఓజీ ఓజీ అరవటం కాదు, నన్ను డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీకోసం చేయనీయండి. అలాగే వచ్చేసి సీఎం అరుస్తూ ఉన్నారు, నేను ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయినా సీఎం అరవడం అనేది సరైన విధానం కాదు అని చెప్పారు. అలాగే వచ్చేసి ఏమని చెప్తా ఉన్నారు, సినిమాల మోజులో సినిమా హీరోల కోసం మీరు భజన చేసి వాళ్ళెంబడి తిరిగే బదులు మీరు మీ అభివృద్ధి చూసుకోండి, మీరు డెవలప్ కావడానికి చూసుకోండి, అంతేగాని సినిమా హీరోలు సినిమాల మోజులో పడకండి అని హెచ్చరించారు. అలాగే వచ్చేసిన తర్వాత ఎంతసేపు మీరు మీసం తిప్పండి అంటా ఉన్నారు. నేను మీసం తిప్పితే మీకు రోడ్లు ఏం రావు, నేను వెళ్ళి ప్రధానమంత్రితో ముఖ్యమంత్రితో మాట్లాడితేనే మీకు రోడ్లు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది తప్పితే ఇలాంటి విషయాల వల్ల రావు, నన్ను నా పని చేసుకొని ఇవ్వండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా కనిపించింది. సో డెఫినెట్గా ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక నాయకుడిగా, పూర్తిగా పరిణతి చెందిన వ్యక్తిగా ఆయన మాట్లాడుతున్నారనిపించింది. సో ఈ మామూలుగా ఫ్యాన్లను చెప్పబడే వాళ్ళకు కూడా కనీసం జ్ఞానం రావాలి. ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి చెప్తున్నా కూడా వీళ్ళ జ్ఞానం రాట్లా. ఆయన మీసం తిప్పినా లేదా ఆయన ఓజీ అని చెప్పినా ఆయన ఇంకేం చేసినా వీళ్ళకు ఉపయోగం లేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, సినిమా వాళ్ళ మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు. అదే ఆయన ఒక విధంగా హెచ్చరిక చేశారనిపించింది. అంటే వ్యక్తిగత అభివృద్ధి, సమాజ అభివృద్ధి, దేశాభివృద్ధి చూసుకోవాలి తప్పితే సినిమా యాక్టర్ల అభివృద్ధి చూసుకుంటే మాత్రం వీళ్ళెవరూ బాగుపడలేరు. అది వాళ్ళు గ్రహించాలి. నాయకులు కొంతవరకు సజెషన్ ఇస్తూ ఉన్నారు కానీ వీళ్ళు ఫాలో అయ్యే పరిస్థితులు లేరా, ఉంటే బాగుపడతారు, లేదంటే చాలా కష్టమైన విషయం. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.